హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. క్రాకర్స్ కాల్చుకున్నారా? దీపాలు వెలిగించుకున్నారా? హ్యాపీ దివాళీ. మీకు ఆ లక్ష్మీదేవి సుఖ సంతోషాలు అందరికీ ఆయుర్వేదాలు కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ. రాకెట్ వెళ్తుంది. హ్యాపీ దివాళీ. అన్ని బాంబుల సౌండ్లు, రాకెట్లు వెళ్తున్నాయి. ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్దాము. ఇది మా పార్కింగ్. మా కిందాంటి పూజ చేసేసుకున్నారు. మేము బాంబులు కాల్ చేసుకున్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి. మా దివాళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా దివాళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం దివాళీ. కానీ మాటలు వినిపిస్తున్నాయో లేదో, అన్ని బాంబుల సౌండ్లు వినిపిస్తున్నాయి. ఇవాళ అచ్చమైన దీపావళి. తర్వాత అచ్చమైన దీపావళి, అచ్చమైన దీపావళి. ఓకే. అత్తయ్య హాయ్. ఇది ఎలా అంటే హౌస్ ఇంటీరియర్ డిజైనర్ ఎవరు కాదనమాట, నేనే డిజైనర్. మొత్తం సీలింగ్ లైట్ల కాడ నుంచి అన్నీ నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. బాంబులు సౌండ్ వినబడుతున్నాయి. మా మామయ్య గారు అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. నాకు అంటే వైట్ ఇష్టం అనమాట. మై ఫేవరెట్ కలర్ వైట్. అందుకే మొత్తం మీరు ఎక్కడ చూసినా వైటే కనిపిస్తుంది. మీకు ఎక్కడ కలర్స్ ఉండవు. లైట్స్ కూడా చూడండి, ఎక్కడ కలర్స్ ఉండవు. లైట్స్ మొత్తం వైటే ఉంటాయి ఎక్కడ చూసినా. ఇది టీవీ కబోర్డ్ అనమాట. టీవీ కబోర్డు ఈ పడమర ఫేసింగ్. ఇది పడమర ఫేసింగ్ ఎవరికైనా ఇక్కడ నుంచి గోడ వస్తుంది, ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. కానీ మేము ఇలా మరీ కిచెన్ లోపలికి ఉంటుంది కాబట్టి, ఓపెన్ కిచెన్ కాదు కాబట్టి ఇది ఇట్లా సెట్ చేసామన్నమాట. 0 టీవీని సెట్ చేసాము. ఇక్కడ ఒక చిన్న సైకిల్, నాకు ఇష్టమైన సైకిల్. ఇది విజయవాడలో కొన్నాము. దీన్ని చూసి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని. ఇది చిన్న బెడ్రూమ్ అనమాట, పిల్లలది, కిడ్స్ది. ఇక్కడ కూడా వైట్ కబోర్డ్సే ఉంటాయి. మా ఇంట్లో 2 మంచాలు ఉంటాయి, ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మనకి అంటే చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా అందరం చక్కగా అడ్జస్ట్ అయి పడుకుంటాం అలా అనమాట. నెక్స్ట్ హాల్లో నుంచి ఇలా వెళ్ళిపోతే ఇది ఫ్రిడ్జ్. నెక్స్ట్ నాకెంతో ఇష్టమైన నా పూజ రూమ్. ఇలా వచ్చేసింది అనమాట లోపలికి. ఈ డోర్స్ ఎలా అంటే బయటికి వస్తాయి, లోపలికి వెళ్తారు. మంచి బాంబుల టైంలో తీసా కదా హోమ్ టూర్, చిన్ని హోమ్ టూర్. ఇది నా చిన్ని ప్రపంచం, నా చిన్ని పూజ రూమ్. అదిగోండి కన్నయ్యలు పూజ అయిపోయింది. కన్నయ్యలు ప్రసాదం తినేశారు. దివాళీ పూజ. దివాళీ అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, వెండి పూలు, పరమాన్నం,
అమ్మకి ఎంతో ఇష్టమైన ఇవి తామర పువ్వులు, ఇవి తామర గింజలు, ఇది చిన్ని ప్రపంచం. అలాగే మై కిచెన్, నా కిచెన్ కూడా ఫుల్ బాబుల్ సౌండ్. ఇదిగోండి కిచెన్ కూడా ఇలా వైట్ కిచెన్, మొత్తం వైటే. ఇది కూడా ఏమంటారు, ఇటాలియన్ గ్రానైట్ అనమాట. ఇది గ్రానైటే, వైట్ కిచెన్ నాకు ఎంతో ఇష్టమైన. మా కబోర్డ్స్ కూడా ఇవి అనమాట, ఏమంటారు అల్యూమినియం విత్ మిక్స్ అవుతుంది కదా, ఇవి చెదలు కూడా రావన్నమాట. చెదల ప్రాబ్లం కూడా లేదు ఈ కబోర్డ్స్తో. అది అనమాట సంగతి. మీకు నేను ఊరికే బర్డ్స్ చూపిస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇది నా స్టవ్, బుజ్జి స్టవ్, చిమ్నీ. మీకు నేను బర్డ్స్ చూపిస్తూ ఉంటాను కదా, కాబట్టి చీకట్లో ఎప్పుడు కనిపించవు, కానీ ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు బర్డ్స్. బాంబులు మోగిపోతాయి. చూశారు కదా మై వైట్ కిచెన్, మొత్తం వైటే అనమాట. ఇది చిన్న డైనింగ్ అనమాట. ఇది క్రాకరీ, మనం కొనుక్కోవటమో కానీ మనకు రిటర్న్ గిఫ్ట్స్ వస్తే అందులో పెట్టుకోవడానికి సరిపోతుంది క్రాకరీ. ఇది బయట అనమాట, బయట బాంబులు మూత అయిపోతుంది. ఇది తులసమ్మ అనమాట, నా బుజ్జి చిట్టి తులసమ్మ తల్లి. ఈ బకెట్ ఎందుకంటే అక్కడ ఒక్కోసారి డ్రాప్స్ కారుతున్నాయి, అందువల్ల అది పెట్టాల్సి వచ్చింది. ఇది చక్కగా ఇంటి ముందు నుంచి చిన్న సంద అనమాట. ఇది చిన్ని హోమ్ టూర్. ఇదంతా బాల్కనీ అనమాట. ఇక్కడ చక్కగా చుట్టాలు వస్తే మంచం వేసుకోవచ్చు, కూర్చోవచ్చు, ముచ్చట్లు పెట్టుకోవచ్చు, కుర్చీలు వేసుకొని చక్కగా. ఇది పడమర ఫేసింగ్ కాబట్టి వెనక బ్యాక్ ఎక్కువ వదిలేవు అనమాట. అలా ప్లేస్ వచ్చేసింది ఇక్కడ. ఇదనమాట చిన్న హోమ్ టూర్, ఇదనమాట. మీకు ఈ రాయి గురించి చెప్పడం మర్చిపోయా కదా. ఇదేంటంటే అసలు ఇది చక్కగా బియ్యపిండి వేస్తే ముగ్గు కనిపించడానికి ఈ రాయి వేయించా అనమాట. వైట్ వేపిస్తే కనిపించదు అని ఇలా ముగ్గు కోసమే, కేవలం ముగ్గు కోసమే. ఇది బ్లూ వైట్ షేడ్లో, బ్లూ బ్లాక్ షేడ్లో కేవలం ముగ్గు కోసమే చేయించింది అనమాట. అందరికీ మళ్ళీ బాంబుల గోల్లో హోమ్ టూర్ చూపించా. మస్తుగా కొంచెం మెస్సీగా ఉంది, పండగ పనులు కదా. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలి. బాయ్.